ఈరోజు వీడియోలో మీకు చాలా ఉపయోగపడేటువంటి ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఆ అప్లికేషన్ వచ్చేసి డిజిటల్ క్లిప్ బోర్డ్. ఈ డిజిటల్ క్లిప్ బోర్డ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు జనరల్గా ఒక కంటెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడానికి Ctrl+C, పేస్ట్ చేయడానికి Ctrl+V, కట్ చేసుకోవడానికి Ctrl+X అనే ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. కంటెంట్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ Ctrl+C ప్రెస్ చేశాను. మీకు కావాల్సిన దగ్గర పేస్ట్ చేయండి. Ctrl+V, నెక్స్ట్ Ctrl+V. ఇలా ఎన్నిసార్లు Ctrl+V కొట్టినా సరే మీరు ఫస్ట్ కాపీ చేసినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ పేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకటి కాపీ చేశాను. Ctrl+C, Ctrl+V. సెకండ్ సారి కాపీ చేసినటువంటి కంటెంట్ మొత్తం కూడా Ctrl+V అనగానే పేస్ట్ అయిపోయింది. కానీ ఫస్ట్ టైం కాపీ చేసినటువంటి కంటెంట్ రావాలంటే మళ్ళీ ఆ కంటెంట్ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఈ క్లిప్ బోర్డ్ని యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఎన్నిసార్లు కాపీ చేసినా సరే ఆ కంటెంట్ మొత్తం కూడా క్లిప్ బోర్డ్లో సేవ్ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కాపీ చేసినటువంటి కంటెంట్, సెకండ్ టైం కాపీ చేసినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కంటెంట్ కావాలి, క్లిక్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేయండి, అక్కడ పేస్ట్ అయిపోతుంది. కానీ సెకండ్ టైంలో నాకు ఇక్కడ సెకండ్ లైన్ కాకుండా థర్డ్ లైన్లో కంటెంట్ కావాలంటే థర్డ్ లైన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇలా ఒక వెబ్సైట్ నుంచి కానీ ఒక అప్లికేషన్ నుంచి కానీ మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ నుంచి మీకు కావాల్సిన కంటెంట్ కాపీ చేసుకున్నట్లయితే అది టెంపరీ మెమరీగా స్టోర్ అయి ఉంటుంది. ఈ టెంపరీ మెమరీ ఎక్కడ ఉంటుందంటే క్లిప్ బోర్డ్లో ఉంటుంది. మీకు ఇక్కడ హోమ్ బటన్ చూసుకున్నట్లయితే విన్ బోర్డ్లో హోమ్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో క్లిప్ బోర్డ్ ఆప్షన్లో యారో మార్క్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మీరు 1 to 24 వరకు ఐటమ్స్ వరకు ఇక్కడ క్లిప్ బోర్డ్లో సేవ్ అయి ఉంటాయి టెంపరీ మెమరీలో. ఇక్కడ టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్ రూపంలో కూడా మీకు కొన్ని వెబ్సైట్ల నుంచి ఒక ఇమేజ్ కావాలనుకుంటున్నారు, దీన్ని కాపీ చేశారు. కాపీ ఇమేజ్ ఇక్కడ చూడండి, క్లిప్ బోర్డ్లో ఇక్కడ ఆ ఇమేజ్ని ఇక్కడ కావాలనుకుంటున్నారు. టెంపరీ మెమరీలో ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఇమేజ్, ఇక్కడ కావాలనుకుంటున్నారు, క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఆఫీస్ టూల్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా మీరు కాపీ చేసినటువంటి కంటెంట్ మొత్తం కూడా క్లిప్ బోర్డ్లో సేవ్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ క్లిప్ బోర్డ్లో కూడా మీరు వర్డ్లో ఏదైతే కాపీ చేశారో కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ ఎక్సెల్లో కూడా సింక్ అయిపోయింది. అలాగే పవర్ పాయింట్ కూడా ఓపెన్ చేద్దాం. క్లిప్ బోర్డ్ క్లిక్ చేసుకోండి. చూసారు, మీరు ఆఫీస్ సంబంధించినటువంటి టూల్స్ ఏవైతే ఓపెన్ చేస్తారో అన్నిట్లో కూడా ఈ క్లిప్ బోర్డులో కాపీ అయినటువంటి కంటెంట్ మొత్తం కూడా సింక్ అయిపోతుంది. దీని ద్వారా మీరు వర్డ్లో ఉన్నటువంటి కంటెంట్, ఎక్సెల్లో ఉన్నటువంటి కంటెంట్, ఏ అప్లికేషన్ నుంచి ఉన్నా కానీ కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో కూడా మీరు ఇక్కడ కావాలనుకుంటున్నారు ఈ కంటెంట్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఈ విధంగా క్లిప్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు చేసేటువంటి కామెంట్స్, లైక్స్ అనేవి నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. నా ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి అందరికి కూడా మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఏందో మీ డైలీ లైఫ్లో మీకు ఫేస్ చేస్తున్నటువంటి సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా నేను వీడియోస్ తయారు చేసి మీకు అందిస్తూ ఉంటాను కంటెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ తప్పనిసరిగా చేయండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియో తయారు చేయాలి నేను అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే సంబంధించినటువంటి కంటెంట్ తయారు చేసుకొని మీకు వీడియో ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.